థ్యాంక్ యూ సార్. గవర్నర్ గారు మాట్లాడిన మాటల్ని మేడం గౌరవ మంత్రివర్యులు ఇప్పుడు మనకి एक्सप्लेन చేస్తారు. सर थैंक यू सर, अच्छा बात किया, हमको भरोसा दिया हमारा जनता को भी. ये विलेज लास्ट टाइम टोर्नाडो affected village also sir. Tornado 500 hectare 1 lakh trees also fell down sir, that affected village. సారు ఒక మంచి విషయాలు మనకు చెప్పిండు. ఇది ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా, రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా ఈ యొక్క ఆదివాసీ గూడాన్ని చేయబోతున్నాం. ఆ గుర్తింపు కూడా వస్తుంది. ఎందుకంటే గవర్నర్ గారు మొట్టమొదట అడాప్షన్ చేసుకొని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. సార్ కూడా ఒక ఆదివాసీ మరి విలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళ ఊరు కూడా ఈ రకమైనటువంటి వాతావరణంలోనే ఉంటుంది. కాకపోతే సార్ వాళ్ళ ఫ్యామిలీ, గవర్నర్ గారి ఫ్యామిలీ రాజకుటుంబం, ఆదివాసులలో పెద్ద కింగ్. త్రిపుర రాష్ట్రంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా మరి కింగ్స్గా ఆ రాజ్యాన్ని ఏలినటువంటి చరిత్ర. సార్ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి డిప్యూటీ సీఎంగా త్రిపుర రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ గవర్నర్గా రావడం జరిగింది. అదేవిధంగా మన ఆదివాసీలంతా కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ గారు, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీషియల్స్ అంతా కూడా పనిచేస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగడం కోసం ఇలా చిన్న చిన్న పరిశ్రమలు, మీకు ఏదైతే కుట్టు మిషన్ కానీ లేదా మరి యంత్రాలు కానీ కారపొడి అవి తయారు చేసుకోవడానికి కూడా ఆదాయం పెరగడం ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ మారుమూలలో ఉన్న వెనుకబడ్డ జాతుల నుంచి వచ్చిన సీతక్క గారు ఒక మంత్రిగా ఉన్నారు, ఆదివాసీ బిడ్డగా. మరి గవర్నర్గా నేను అంటే సార్ చెప్పింది, వారు ఒక ఆదివాసీగా ఉన్నారు. రాష్ట్రపతి గారు కూడా ఒక ఆదివాసీ బిడ్డగా దేశంలో రాష్ట్రపతిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అవకాశాలు కల్పిస్తే తప్పకుండా ఎక్కడి నుంచైనా మనం ఎదగగలుగుతాం. కాబట్టి సార్కి చాలా సంతోషకరమైన విషయం, ఇక్కడ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని కూడా వారు ఇందాక మన పిల్లలు నేర్చుకున్నది అవన్నీ కూడా వీడియో